పండుగ రెండు రకాలు. ఒకటి శరీర సంబంధమైనటువంటి పండుగ, రెండు ఆత్మ సంబంధమైనటువంటి పండుగ. చూడండి, పండుగ నేను మిమ్మల్ని పనుల మీద ప్రశ్న అడుగుతూ ఉంటాను, మీరు సమాధానం చెప్పాలి. చెప్తారు అందరూ? దేవునికి స్తోత్రం. పండుగ ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి శరీర సంబంధమైనది, రెండు ఆత్మ. శరీర సంబంధమైన పండుగ అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన పండుగ అంటే ఏంటి? పండుగలో అసలు ఏముంటుంది? పండుగలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన పండుగ అనగా ఆ శరీర సంబంధమైన పండుగలు ఏముంటుందంటే తిరుగుట, త్రాగుట, ఆడుట. ఏముంటుంది చెప్పండి? శరీర సంబంధమైన పండుగలు ఏముంటుంది చెప్పండి? తినటం, త్రాగటం, ఆడుటకు లేచిరి అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి అదే మనం బయట చూస్తూ ఉంటాం. కాబట్టి తింటారు, కాబట్టి త్రాగుతారు, గెంతులు అనేది వేస్తూ ఉంటారు, డాన్స్ అనేది వేస్తూ ఉంటారు. అది శరీర సంబంధమైన పండుగ. ఆ పండుగ ఆచరించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. ఆత్మ సంబంధమైన పండుగ ఉంటుంది. ఎలా ఆత్మ సంబంధమైన పండుగ మనం చేయాలంటే ఆత్మతో, సత్యముతో, పరిశుద్ధత అనే నిష్కాపట్యముతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరిచే పండుగ. దేవునికి స్తోత్రం. ఈ రెండింటి వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. రెండింటికి వ్యత్యాసం అనేది తెలుసుకుంటేనే సంపూర్ణంగా ఉన్న దాన్ని మనం కొనసాగించడానికి ఆస్కారం అవుతూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుణ్ణి స్తుతించడానికి, కనపరచడానికి, ఆరాధించడానికి మనం వచ్చిన పండుగ. కాబట్టి ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి పండుగలు ఆచరించేవారు. వాటి అక్షరార్థానికి కొత్త నిబంధనలో ఆత్మీయ అర్థం ఏంటంటే పర్ణశాల పండుగ అనగా క్రిస్మస్. పర్ణశాల పండుగ ఏంటి చెప్పండి? క్రిస్మస్. పస్కా పండుగ అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే. ఏంటి చెప్పండి? గుడ్ ఫ్రైడే. మరి పెంతెకోస్తు పండుగ, దాన్ని వారముల పండుగ అంటారు. కానీ పెంతెకోస్తు పండుగ అంటే దానికి ఆత్మీయ అర్థంలో కొత్త నిబంధనలో ఈస్టర్. ఏంటి చెప్పండి? అది ఈస్టర్ అంటే పునరుత్థాన పండుగ. ఈ మూడు క్రైస్తవులకు చాలా ముఖ్యమైనటువంటి పండుగలు. పస్కా పండుగ, పునరుత్థాన పండుగ, ఏం చెప్పండి? పర్ణశాలల పండుగ. చెప్పాలి, అందరూ నాతో పాటు చెప్పాలి. ఏ పండుగ చెప్పండి? పర్ణశాల పండుగకు ఆత్మీయ అర్థం ఏంటి? క్రిస్టమస్. ఆత్మీయ అర్థం ఏంటి చెప్పండి? క్రిస్టమస్. క్రిస్టమస్ అనే పదము మరి దాన్ని మనం చూసినట్లయితే క్రైస్ట్ ప్లస్ మాస్ ఈజ్ ఈక్వల్ క్రిస్టమస్. క్రైస్ట్ అంటే ఏం చెప్పండి? క్రీస్తుని. మాస్ అంటే మాస్ అంటే ఆరాధన. అంటే ఎవరిని ఆరాధన చేయడానికి కూడుకున్నాం చెప్పండి? క్రీస్తును. ఎవరు చెప్పండి? క్రీస్తును. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషిక్తుడు. ఏం చెప్పండి? అభిషిక్తుని ఆరాధించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి ఈ స్థలంలో మనము కూడుకున్నాం. మనకంటే ముందు యేసయ్య భూమిలో పుట్టగానే ఎవరు స్తుతించారో తెలుసా? ఎవరైనా ఆరాధించారో తెలుసా? లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే వెంటనే పరలోక సైన్య సమూహము, లూకాసు సువార్త 2:13, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఆగండి. భూలోక సైన్యం వేరు, చెప్పాలి. పరలోక సైన్యము వేరు. భూలోక సైన్యంలో ఏమండి నావికా దళం ఉంటుంది, అంటే గోడల మీద యుద్ధం చేసేది. ఏమండి సైనిక దళం ఉంటుంది, అంటే భూమి మీద యుద్ధం చేసేది. వాయు దళం ఉంటుంది, అంటే విమానాల మీద యుద్ధం చేసేది, విమానాల మీద ప్రయాణం చేస్తుంది. అయితే పరలోకంలో కూడా సైన్య సమూహం ఉందంట దేవునికి. పరలోకంలో సైన్య సమూహం అంటే ఎవరు చెప్పండి? దూతలు, మహాదూతలు, కెరూబులు, సెరాఫులు, 24 పెద్దలు, 4 జీవులు, వీళ్ళందరూ కలిసి దేవుని ఏం చేస్తారు? చూడబోతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చూడండి. ఏమని స్తోత్రం చేస్తారని
చెప్పండి? ఆయనకి ఇష్టలైన మనుషులకు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏం చెప్పండి? మహిమయు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం చెప్పండి? సమాధానమును కలుగును కాక అని దేవునికి ఏం చేస్తున్నా చెప్పండి? స్తోత్రములు స్తోత్రములు చేస్తా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. మరో ప్రశ్న అడుగుతా ఉంటాను. మరో ప్రశ్న, యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు పుట్టారు చెప్పాలి? యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు పుట్టారు? ఒకసారి కదా చెప్పాలి. నన్ను చెప్పేసుకుంటారా? యేసుక్రీస్తు వారి పుట్టుక 2 సార్లు జరిగింది. ఎన్నిసార్లు చెప్పండి? 2 సార్లు జరిగింది. ప్రియమైన దేవుడా, యేసుక్రీస్తు వారు మొట్టమొదట ఆత్మ సంబంధంగా పుట్టారు. ఎలా పుట్టారు చెప్పండి? మొట్టమొదట ఆత్మ సంబంధంగా పుట్టారు. రెండవదిగా బాహ్య సందర్భంగా ఆయన పుట్టారు. ఏమండి? ఆత్మ సంబంధంగా ఎప్పుడు పుట్టారు ఆయన? ఆత్మ సంబంధంగా ఎప్పుడు పుట్టారు చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22 నుంచి 32 వచనాల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఆత్మ సంబంధంగా ఎప్పుడు పుట్టారో బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు స్పష్టంగా రాసి పెట్టాడు. దేవుడు చూడండి, ఆత్మ సంబంధంగా పుట్టాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం కావచ్చు, 22 నుండి 32 వరకు చదవాలి. అర్థం ఏంటంటే పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున కార్యములో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఏ కాలం మొదలుకొని? అనాది కాలం. ఆది కాలము వేరు, అనాది కాలం వేరు. ఆది కాండానికి ముందు అనాది కాండం ఉంది, అనాది కాలం ఉంది. ఏమండి? అందుకనే బైబిల్ చెప్తా ఉంది, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, అంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధంగా నేను పుట్టాను అంటున్నాడు దేవుడు. అక్కడ అందరూ వాక్యం చూడాలి. అందరూ కూడా పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు. భూమిని ఎన్నో రోజులు దేవుడు తయారు చేశాడు. భూమిని దాని మైదానములను చేయక మునుపు అన్నాడు కదా. భూమిని ఎన్నో రోజులు దేవుడు తయారు చేశాడు. సృష్టిలో మొదటి రోజు నేను చేశాడు చెప్పండి? మొదటి రోజున వెలుగు కలుగు కాక అన్నాడు, వెలుగైంది. రెండో రోజున ఆకాశము కలుగు కాక అన్నాడు, ఆకాశం అయింది. మూడో రోజున భూమి సముద్రములు దాని కూడా కలుగుడు కాక అంటే ఎన్నో రోజున దేవుడు సృష్టించాడు భూమిని? మూడో రోజున. అంటే భూమి పుట్టక మునిపే, పర్వతములు స్థాపింపక మునిపే, ప్రవాహ జలాలు భూమి మీద లేక మునిపే, అనాది కాలంలోనే నేను పుట్టాను అంటున్నాడు దేవుడు. భూమి ఉత్పత్తి అయిన కాలములకున నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునిపే నేను పుట్టాను అంటున్నాడు. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు, మహాజలముల మీద నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటుంది. వాటికి పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు, జలధారలు బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులను మేరకున్నట్లు ఆయన సముద్రములకు సముద్రములకు ఏం ఏర్పాటు చేశాడు దేవుడు? పొలిమేర. ఏమిటా పొలిమేర? ఇసుకను దేవుడు పొలిమేరకి ఏర్పాటు చేశాడు. ఏం చెప్పండి? ఇసుక. అందుకని సముద్రములకు నేను పొలిమేరలు ఏర్పాటు చేసినప్పుడు భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై
నిరీక్షించుచుంటిని. ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించువారు. అందుకని క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు. మతము అనగా మానవుని మతి నుండి పుట్టిందే మతం. మత్యుద్భవ మతాలు ఉంటుంది కానీ ఇది మానవుని మతి నుండి పుట్టినది కాదు, మతము కాదు. క్రైస్తవ్యం అనేది యేసుక్రీస్తు నమ్ముకునుట, ఆయన సన్నిధికి వచ్చుట, ఆయన ఘనపరచుట, మారు మనసు పొందుట ఒక మార్గం. ఇది దేవునికి స్తోత్రం. నేను చెప్పండి, ఇది మార్గం. అందుకనే కావున పిల్లలు నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు అని చెప్పని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. చూడండి, చదవబడిన వాక్య భాగాల్లో 10 వచనాలు ఉన్నాయి. ఇక్కడ ఆ 10 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధంగా ఆయన ఎప్పుడో పుట్టారు. ఆత్మ సంబంధంగా ఆయన ఎప్పుడో పుట్టారు. ఆయనే కలుగ చేశారు ఇదంతా కూడా. ఏమండి, ఇప్పుడు పాత నిబంధనలు మీకు చూపించారు కదా, కొత్త నిబంధనలో మీకు వాక్యాలను చూపిస్తాను. పాత నిబంధనలో యేసుక్రీస్తునకు మరొక పేరు ఏంటంటే ప్రేమందేవుడా యెహోవా దూతగా పిలువబడేవాడు. ఆయన ఎలా పిలువబడేవాడు చెప్పండి? యెహోవా దూతగా పిలువబడేవాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తునకు మరొక పేరు ఇమ్మానుయేలుగా పిలువబడ్డాడు. పాత నిబంధనలో ప్రేమందేవుడా ఆయన మరొక పేరు ఆది సంపూర్ణుడు. ఏ సంపూర్ణుడు చెప్పండి? ఆది సంపూర్ణుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు ఈ పాత నిబంధనల వాక్యాలను చూపించాను కదా, మరి కొత్త నిబంధనల వాక్యాలను చూపిస్తాను. అపోస్తలుల పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. అక్కడ కూడా రాయబడి ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథము అపోస్తలుల పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు అదృశ్య దేవుని అనగా అగండి ఒక్కొక్క పదాన్ని నేను వివరిస్తా ఉంటాను. చూడండి, అదృశ్య దేవుడు అంటే బాహ్య సంబంధమైన కంటికి కనబడే ఆయన వేరు, ఆత్మ సంబంధంలో కనబడే ఆయన వేరు. అంటే మన దేవుడు ఎలా ఉన్నాడంటే అదృశ్య స్వరూపుడు. ఏ స్వరూపుడు చెప్పండి? అదృశ్య స్వరూపుడైన అన్నాడు అక్కడ. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఏ స్వరూపి అని చెప్పండి? అదృశ్య దేవుని స్వరూపి అయి. ఏమండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏ సంభూతుడు చెప్పండి? ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది అనగా మొట్టమొదట, సంభూతుడు అంటే సంభవింప చేసిన వాడు, అంటే కలుగ చేసిన వాడు అని అర్థం. ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియే సృజించబడెను. ఆయన అన్నిటికంటే, చూడండి, ఆయన అన్నిటికంటే, భూమి మీద ఉన్న వాటికంటే, ఆకాశం మీద ఉన్న వాటికంటే, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మేము పడతాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ఆయన సర్వ సృష్టికి ఎలాంటి వాడు చెప్పండి? ఆయన ఆది సంభూతుడైన వాడు. అన్నిటికంటే ఎప్పుడున్నాడు చెప్పండి? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. బైబిల్ చెప్తా ఉంది, ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఆయన లేకుండా ఏం చెప్పండి? ఏది కూడా కలుగలేదు అని రాయబడుతుంది. చూసారా?
ప్రియమైన దేవుడా, ఇది ఆత్మ సంబంధమైనటువంటి పుట్టుక. యేసు ప్రభు వారిది ఏమండి బాహ్య సంబంధమైనటువంటి పుట్టుక మనందరూ తెలిసిందే. సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి కన్యకైనటువంటి మరియ గర్భమున ఆయన జన్మించినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. ప్రియమైన దేవుడా, ఆత్మ సంబంధంగా ఎప్పుడో ఉన్నాడు ఆయన. ఏమండి ఆయన యెహోవా దూతగా పిలువబడ్డాడు, ఇమ్మానుయేలుగా పిలువబడ్డాడు, ఆది సంభూతుడిగా పిలువబడేటువంటి ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. దేవుడే స్వయం చెప్పాడు, ఆయన నా దూత అన్నాడు. ఆయన నా దూత అని చెప్పన్నాడు. నా నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అన్నాడు. చూడండి ఎక్కడున్న మాట, పాత నిబంధనలో చూడండి, నా నామము ఆయనకు పెట్టబడి ఉన్నదని చెప్పని. ప్రియమైన దేవుడా, నిర్గమకాండము చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం చూడండి, నా నామమే ఆయనకి పెట్టబడింది అన్నాడు దేవుడు. చూడండి నిర్గమకాండం 23వ అధ్యాయము 20, 21, 22, 23 వచ్చినారు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, నీ అతిక్రమలను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినట్టుగా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును. దేవునికి స్తోత్రం. నా నామము ఆయనకున్నది. ఆయన నా దూతను నేను ముందుగా పంపిస్తున్నాను. ఆ వచనాల్లో ఉంటుంది, నా దూతను ముందుగా పంపిస్తున్నాను చెప్పాడు. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచును. వారున్న చోటు నిన్ను రప్పించుతాను. చాలా చాలా దేవునికి స్తోత్రం. నేను నీకు ముందుగా నా దూతను పంపిస్తాను, నా నామం ఆయనకున్నది అని చెప్పని దేవుడు స్పష్టంగా ప్రభు యేసుక్రీస్తు గురించి తెలియజేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది ఆత్మ సంబంధంగా ఎప్పుడో పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుడి వాక్యాన్ని ఇంకా లోతులోనికి వెళ్దామా? లోతులోనికి వెళ్దామంటారా? దేవునికి స్తోత్రం. ఇంకా లోతులోనికి వెళ్ళినట్లయితే ఈ అదృశ్య దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? ఎవ్వరు సమీపింపదాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండేవాడట. ఎక్కడున్న వాక్యం? 1 తిమోతి 6:16, 6:15-16. తొందరగా సహాయం చేయాలి. ఎవరు సమీపింపదాని తేజస్సులో ఆయన అనగా తండ్రి అయిన దేవుడు ఆయన మాత్రమే వసించుచు. అమరత్వము అంటే ఎటువంటి మరణం అనే దానికి లేనే లేదు. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడు కూడా చూడలేరడు. ఆయనకు ఘనతయు ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ అదృశ్య దేవుడి స్వరూపి అనేటువంటి దేవుడు ఎవరు ఎక్కడున్నా తెలుసా? ఎవరు సమీపింపరాని తేజస్సులో. ఏమండి తేజస్సు అంటే ఏం చెప్పండి? వెలుగు. ఏమండి ఎంత వెలుగు తెలుసా? ఒక్క సూర్యుడి వెలుగే మనం చూడలేము. ఏమండి ఆయన కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సూర్యులంట? కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా, నీకేనా ఆరాధన యేసయ్యా. ఎన్ని సూర్యులు చెప్పండి? కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు. రమ్యమైనటువంటి దేవుడు. ఎలా రాబోతున్నాడు దేవుడు భూమి మీదకి? రాజుగా ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు సమీపంలో తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు. ప్రియమైన దేవుడా, బైబిల్ గ్రంథాన్ని లోతుగా పరిశీలన చేస్తే చాలా వర్మములు బయటకు వస్తా ఉంటాయి, పరిశోధన చేస్తా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక చోట ఆయన కనబడడం ఉంది, మరో చోట ఆయన కనబడతాను ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. మరి ఇంకా చదువుకున్న వాక్య భాగం ఏముంది?
ఏ మనుషుడు ఆయన్ను మనుషుడు ఎవ్వడు కూడా చూడలేదు. మరి ఆ వాక్యం తప్ప, ఈ వాక్యం తప్ప? ఏది తప్పుగానే కాదు, అది కరెక్టే, ఈ వాక్యము కూడా కరెక్టే. రెండింటికి న్యాయం చేయాలి. దేవునికి స్తోత్రం. అది వేరే సబ్జెక్ట్, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లో కలట్లేదు. చూడండి దేవుడా, బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడడం ఉంది, ఆయన మాట్లాడతాడని ఉంది, ఆయన కనబడడం ఉంది, ఆయన కనబడతాడని ఉంది. దీనికి దానికి రెండింటికి సమాన న్యాయం చేయాలి. ఏమండి, అది వేరే సబ్జెక్ట్. దేవుడా, నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లో కలటం లేదు, కానీ ఏమండి అది ఎవరు సమీపంలో తెలుసు, ఆయన మాత్రమే ఉండి ఏమండి లోతులకు వెళ్ళినట్లయితే ఆయన అమరత్వం గలవాడే ఉన్నాడు. ఏమైనా చెప్పండి, అమరత్వం గలవాడే ఉంది. తన వాక్కును బయటకు పంపించాడు. ఏం పంపించాడు చెప్పాలి? ఆయన వాక్కును బయటకి పంపించాడు. ఆ వాక్కే వాక్కు అనగా వాక్యము. వాక్కు అంటే చెప్పండి, వాక్యము. బైబిల్ గ్రంథములో ఏమండి ఆదికాండం 1:1 ఏముందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. యోహాను సువార్త 1:1 ఏముంది? ఆదియందు వాక్యము ఉండెను. ఇప్పుడు చెప్పండి, వాక్ అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు చెప్పండి? దేవుడే. యోహాను సువార్త 1:14 రాయబడిన మాట, ఆ వాక్యము ఆయన నోట నుండి వచ్చిన వాక్యము, ఆ వాక్యమే శరీరధారి అయి, అంటే శరీరాన్ని ధరించుకొని కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఎందుకు ఆత్మ సంబంధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి దేవుడు శరీర సంబంధంగా శరీరాన్ని ధరించుకొని ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే, ఆయన అమరత్వం కలిగినటువంటి దేవుడు ఎవరి సమీపంలో తేజస్సులో దేవుడు తన వాక్కును బయట పంపించాడు. ఆ వాక్య ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో ఉన్నటువంటి ఆత్మయే యెహోవా ఆత్మ. పాత నిబంధనలో దేవుని ఆత్మను రాయబడి ఉంటుంది, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను రాయబడి ఉంటుంది. దేవుని దగ్గర తండ్రి దేవుని దగ్గర ఆయన ఆరాధించడానికి, ఆయన కనపరచడానికి కోటాను కోట్ల దేవదూతలు ఉండేవారు. కోటాను కోట్ల దేవదూతలు ఉండేవారు ఆయన కనపరచడానికి. ప్రియమైన దేవుని దగ్గర అయితే ఆ దేవదూతల్లో ప్రధానమైన దేవదూతలు 7. ఎంతమంది చెప్పండి? 7. ఆ 7 ప్రధానమైన దేవదూతల్లో ముఖ్యులు 3. ఎంతమంది చెప్పండి? ముఖ్యులు ఎంతమంది? 3. ఒక ప్రధానమైన దేవదూత పేరు మిఖాయేలు, రెండవ ప్రధాన దేవదూత పేరు గాబ్రియేలు, మూడవ ప్రధాన దూత పేరు లూసిఫర్. ఏం చెప్పండి? లూసిఫర్. ఇప్పుడు చెప్పండి, 3 ప్రధాన దేవతల పేరు చెప్పండి. మిఖాయేలు, గాబ్రియేలు, లూసిఫర్. దేవుడు ఈ 3కి కూడా 3 బాధ్యతలు చెప్పాడు. గాబ్రియేలు దేవదూత యొక్క బాధ్యత ఏంటంటే దేవుడి తరపున వర్తమానాలు చారవేసేవాడు. అందుకనే మరియమ్మ దగ్గరికి ఎవరు వచ్చారు? గాబ్రియేలు దేవదూత వచ్చింది. చూసారా? ప్రియమైన దేవుడా, గాబ్రియేలు దేవదూత బాధ్యత ఏంటంటే దేవుడు చెప్పమన్న విషయాన్ని తెలియజేసేటువంటి బాధ్యత. మరి మిఖాయేలు దేవదూతకి దేవుడు అమ్మ చెప్పాడు, దేవుడి పక్షాన యుద్ధాలు చేయటానికి. ఏమండి, మరి లూసిఫర్కి ఏమో చెప్పాడు దేవుడు? చెప్పాలి, లూసిఫర్కి ఏమో చెప్పాడు చెప్పండి? ఆయన్ని స్తుతించేటువంటి భాగ్యం ఇచ్చాడు. ఎవరికి చెప్పండి? లూసిఫర్కి. ప్రేమ దేని బిడ్డరా, లూసిఫర్కు ఇచ్చిన బాధ్యత అంటే తన కింద కోటాను కోట్ల దేవతలు పెట్టుకొని ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగమలతో ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన కనపరిచినటువంటి కృప, ఆ బాధ్యత, ఆ భాగ్యము దేవుడు లూసిఫర్కి అప్పగించినప్పుడు లూసిఫర్లో ఒక దురాలోచన వచ్చింది. ఏమిటి ఆ దురాలోచన అంటే, నేను ఆయన్ని ఆరాధించడం ఏంటి, నేనే ఆ సింహాసనం మీద కూర్చొని అందరి చేత నేను ఆరాధించబడాలని చెప్పని దేవుడు కూర్చున్న సింహాసనం మీద తను కూర్చోవాలని ఏమైతే చేసింది చెప్పండి? దురాలోచన చేసింది. దేవుని కన్నా తనకు తాను హెచ్చించుకుంది, గర్వించింది. ఏం చేసింది చెప్పండి? గర్వించి తను ఆరాధింపబడాలని,
తను కనపరచబడాలని కోరుకుంది. అయితే ప్రేమైన దేవుని బిడ్డగా ఇది దేవుడు చూచి, ప్రేమైన దేవుని బిడ్డగా ఏమండి దేవుడు ఏమండి ఆ లూసిఫర్తో ఏమండి ప్రేమైన దేవుని బిడ్డగా మిఖాయేలు దేవతను పంపించి యుద్ధం కూడా ఏం జరిగింది చెప్పండి? పరలోకములో యుద్ధం జరిగింది. మనం అనుకుంటాం అసలు పాపం అనేది ఆదామవ్వల నుంచి స్టార్ట్ అయింది అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది ఆదామవ్వల కన్నా ముందే ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? ఎక్కడ స్టార్ట్ అయింది? లూసిఫర్ దగ్గర స్టార్ట్ అయింది. ఎవరి దగ్గర చెప్పండి? లూసిఫర్ దగ్గర స్టార్ట్ అయింది పాపం. ఏమిటా పాపము? గర్వం. ఏంటి చెప్పండి? గర్వం, హెచ్చించుకోవటం, అతిశయించడం. ప్రేమైన దేవుని మీద ఈ పాపము ద్వారా ప్రేమైన దేవుని మీద తను ఉన్నటువంటి ఆ బాధ్యతను కోల్పోయాడు. పరలోకము నుండి త్రోయబడ్డాడు. ఈ లూసిఫర్ ఏ విధంగా మారిపోయాడంటే సైతాను కింద మారిపోయాడు. ఏ విధంగా మారిపోయాడు చెప్పండి? సాతాను కింద మారిపోయి ఎక్కడ పడద్రోయబడ్డాడు తెలుసా? ప్రకటన 12:9. మీకు ఇది చరిత్ర కావాలంటే ప్రకటనలో వెళ్ళాలి. ప్రకటన 12:9 చూసినట్లయితే సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడి భూమి మీద పడద్రోయబడి ఎక్కడ పడద్రోయబడిందంట చెప్పాలి? ఎక్కడ పడద్రోయబడి చెప్పండి? భూమి మీద పడద్రోయబడెను. వారి దూతలు దానితో కూడా పడద్రోయబడి. దేవునికి స్తోత్రం. ఇక పరలోకములో స్థానం లేనే లేదు. అక్కడ స్థానం కోల్పోయాడు. ఎక్కడ పడవేయబడ్డాడు చెప్పాలి? ఎక్కడ పడవేయబడ్డాడు? భూమి మీద పడద్రోయబడ్డాడు. ఎందుకు భూమిని ఎన్నుకున్నాడు సైతానుడు? ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? సైతానికి తెలుసు భూమి మీద ఆయన పిల్లలు పడతారు, ఆయన పిల్లలు జన్మిస్తారు అని చెప్పండి. నాకు దక్కని పరలోకం ఆయన పిల్లలకు కూడా దక్కకూడదు అని చెప్పిన ఉద్దేశంతో ఈ యొక్క సాతానుడు మనుషుల హృదయాల్లో ప్రవేశించి తలంపులు ఆలోచనలో ప్రవేశించి వారి చేత పాపము చేపించి దేవునికి విరోధంగా పాపం చేపించి వారంతటా వారి నరకానికి వెళ్ళిపోయేలా చేస్తున్నాడు. వారంతటా వారు ఏం చేశారు చెప్పండి? నరకానికి వెళ్ళిపోయేలా చేస్తున్నప్పుడు ఆ సృష్టికర్త దేవాది దేవుడు తన పిల్లలు నరకానికి వెళ్ళడం ఇష్టం లేక తన పిల్లలను రక్షించడం కొరకు ఆ దేవాది దేవుడే భూమి మీద నరావతారిగా, ఏ అవతారిగా చెప్పండి? నరావతారిగా ఏమండి ఆయన ఒక కన్యక గర్భమున ఆయన జన్మించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇది అందుకనే ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అట. ఏ విషయం చెప్పండి? ఇది ఎక్కడుందన్నమాట? లూకాసు వార్త 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. ఇది లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. ఇది చాలా సంతోషకరమైన వార్త అండి. ఇది లూకాసు వార్త 2:5 దావీదు వంశములోను గోత్రములోను పుట్టి లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రజలందరికీ అంట, కొందరికి అందరికా చెప్పాలి, కొందరికి అందరికా అందరికీ ఏంటి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. సు అంటే ఏం చెప్పండి? మంచి. వర్తమానం అంటే దేవుడి నుంచి వచ్చే సందేశం. ఏమిటా సందేశం? చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడతో చుట్టుబడి ఒక తొట్టిలో పట్టుకుని మీరు చూచెదరు వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక
కన్యక గర్భమున ఆయన పుట్టినట్లుగా మనం చూస్తాం. అందుకనే నేడు రక్షకుడు మీ కొరకు, చెప్పండి, మీ కొరకు, మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన, చెప్పండి, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయన జన్మ పవిత్రమైనటువంటి జన్మ, ఆయన జన్మ పరిశుద్ధమైనటువంటి జన్మ. ఈ సంతోషకరమైనటువంటి వార్త ఏమండి ఒక క్రైస్తవులకేనా? చెప్పండి, క్రైస్తవులకేనా? చెప్పండి, అందరికీ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? సర్వలోకమంతటికి అని చెప్పన్నాడు. ఈ భూమి మీద సుమారుగా 284 దేశాలు ఉన్నాయి, కొన్ని వేల పట్టణాలు ఉన్నాయి, లక్షల గ్రామాలు ఉన్నాయి. ఏమండి అందరికీ కూడా ఏమండి సంతోషకరమైనటువంటి సువార్త. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ఆ రీతిగా జన్మించిన దేవుడు ప్రియమైన దేవుడు కదా 33 సంవత్సరములు ఈ భూమి మీద సేవ చేసి 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి ఆ క్రమములోనే ఏమండి ఈనాటి దినాల్లో కూడా దేవుడు తనకి ఇష్టమైనటువంటి వారిని పిలిచి తన సేవ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడున్నమాట? మార్క్స్ వార్త 3:13లో, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. ఆయన కొండ ఎక్కి అని ఉంటుంది. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములు వెలగొట్టు అధికారము గలవారి సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 నియమించను. దేవునికి స్తోత్రం. వారికి ఏం పేరు పెట్టాడంటే అపోస్తలుడు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టామండి? అపోస్తలుడు. అపోస్తలుడు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత పంపబడిన వాడు, రిక్త హస్తాలతో సేవకు వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. ఆ క్రమములోనే దేవుడు తన సేవకుల్ని ఈ ప్రాంతానికి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుకని సేవకులతో అంటాడు యేసు ప్రభువారు, మీ మాట వినువాడు నా మాట వింటాడు, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరిస్తానని చెప్పంటాడు. కనుక దేవుని సేవకుల మాట వింటే ఎవరి మాట విన్నట్టు? చెప్పండి, దేవుని మాట విన్నట్లే. దేవుని సేవకులు చేర్చుకుంటే, అందుకే బైబిల్ చెప్తున్నాడు, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును. శిష్యుడని ఎవరు ఈ చిన్న వారిలో గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో నేను చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రమములోనే దేవుడు తనకి ఇష్టమైనటువంటి వారిని సేవకులుగా దేవుడు ఏర్పాటు అనేది చేసుకొని అభిషేకించి, ఏమండి అభిషేకించి తన సేవ నిమిత్తము పంపించినట్లుగా మనం చూస్తాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టగానే జన్మించగానే ఆయన ఆరాధించడానికి ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు వచ్చారు చెప్పండి? జ్ఞానులు వచ్చారు. ఎవరు చెప్పండి? దగ్గరలో ఉన్న సుమారుగా 6 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి స్వచనులు రాలేదు, కానీ చరిత్ర చెప్తా ఉంది సుమారు 1200 మైళ్ళ దూరం నుంచి జ్ఞానులు ఒంటెల మీద ప్రయాణం చేసి ఆయన ఆరాధించడానికి వచ్చారట. దేవునికి స్తోత్రం. ఎవరిని ఆరాధించడానికి? ఎవరిని చెప్పండి? మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. భగవంతుడు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? భజించటానికి అర్హత కలిగిన వాడే భగవంతుడు. ఏమండి ప్రియమైన దేవుని మీద పూజించడానికి తగిన అర్హత కలిగిన వాడే పూజార్హుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పూజార్హుడు, భగవంతుడు, పరమాత్ముడు. ఆయన ఏమైనా చెప్పండి, ఆయన పరమాత్ముడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆరాధించడానికి, ఆయన కనపరచడానికి ఎంతో దూరం నుంచి అంట జ్ఞానులు ఏమండి ఒంటెల మీద ప్రయాణం చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఏమండి వాళ్ళు నడిపించింది ఎవరు చెప్పండి? వాళ్ళు నడిపించింది ఎవరు చెప్పండి? జ్ఞానులను దేవుని దగ్గర నడిపించింది ఎవరు? నక్షత్రము. అందుకనే ప్రియమైన దేవుడా, ఆ నక్షత్రమే బైబిల్ చెప్తా ఉంది వేకువ చుక్క అంటారు. ఏ చుక్క చెప్పండి?
చుక్కల్లో సాధారణమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి, అసాధారణ నక్షత్రం ఉంటుంది. అదే దేవుని నక్షత్రము, అదే వేకువ చుక్క. దేవునికి స్తోత్రం. ఏమండి ఆ వేకువ చుక్క ప్రకారంగా ఏమండి ఎక్కడికి వచ్చారు చెప్పండి? దేవుని ఆరాధన చేయడానికి దేవుని దగ్గరకు వచ్చారు. ఏం చేయడానికి చెప్పండి? ఆరాధన చేయడానికి, పూజించటానికి. ఏమండి అందుకే భక్తులు దేవుని ఎంతగానో ఆరాధన చేశారండి. ఆయనే నా బలం అన్నారు, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నా శైలము, ఆయనే ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం. జ్ఞానులు దేవుని దగ్గరికి ఆరాధించడానికి వచ్చి ఏమండి వట్టి చేతులతో వచ్చారా వాళ్ళు? ఆయన ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు? వట్టి చేతులతో వచ్చారా? బైబిల్ చెప్తుంది ఏం తెలుసా? నువ్వు దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వట్టి చేతులతో కనబడకూడదట. ఎక్కడుందా వాక్యం? ద్వితీయోపదేశకాండం 16:17 త్వరగా నాకు సాయం చేయండి. ఇక 10 నిమిషాల్లో ముగించడానికి. చూడండి, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16-17 ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు ఆయన సన్నిధికి కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, ఏ చేతులతో చెప్పాలి? వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన శక్తి కొలది ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం. ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడట వట్టి చేతులతో కనబడకూడదట. ఏమండి నీకు స్తోమత కొలది, నీ దేవుడిని ఆశీర్వదించిన కొలది సమృద్ధిగా దేవునికి ఏం చేయాలి చెప్పండి? గుప్పులి విప్పేవారిగా ఉండాలి. జ్ఞానులు వట్టి చేతులతో వచ్చారా? ఏం తీసుకొచ్చారు ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు? చెప్పండి, ఒక చెప్పండి, బంగారము, సాంబ్రాణి, పోలము దేవునికి కానుకలుగా అర్పించారు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారాన్ని దేవునికి అంటే ఎలా అర్పించారు చెప్పండి? కానుకగా. మీరు ఎవరైనా బంగారాన్ని దేవునికి కానుక ఇచ్చారా? చేతులండి, నేను ఇచ్చాను దేవుని కృపలో. దేవునికి స్తోత్రం. సావుకిల తొలి దినాల్లో ప్రియమైన దేవుడురా, మా నేటివ్ ప్లేస్ విజయవాడ. ఏమండి మా సొంతూరు. మా తల్లిదండ్రులు విగ్రహారాధికులు. వాళ్ళకి వివాహమైన ఎన్నో సంవత్సరాల సంతానం కలగలేదు. ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేసింది, అయినా నిష్టగా చేసిన కానీ సంతానం కలగలేదు. అలా విసిగి వేసారిపోయే టైంలో మా నాన్నగారి చేతి కింద పనిచేస్తున్నటువంటి కుర్రోడు యేసుప్రభు నాకు చర్చికి వెళ్ళేవాడు. ఇదే క్రిస్మస్ సీజన్ టైంలో గ్రీటింగ్ కార్డ్స్ ప్రింటింగ్ కార్డు వచ్చినప్పుడు ఒక గ్రీటింగ్ కార్డు తీసుకొని వచ్చి మా తల్లికి చూపించి, అమ్మా ఈ గ్రీటింగ్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ నిజమైన దేవుడు సృష్టికర్త, ఈయనకు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడి సహాయం అనేది చేస్తాడు అని 2 మాటలు సాక్ష్యంగా దేవుని మాటలు చెప్పాడు. పూజలు చేసి విసిగి వేసారి నా తల్లికి ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, మండు టెండలో దాహంతో అల్లాడిపోతున్న వ్యక్తికి చల్లని నీరు ఇస్తే ఎలా ఉంటుంది? ప్రాణం తెప్పరిల్లుద్ది. ఆ మాటలు తెప్పలు చేసి ఆ గ్రీటింగ్ కార్డు తీసుకుంది. ఇంట్లో ఆ పిల్లడు వెళ్ళిపోయాడు. ఇంట్లో అందరూ భోజనం చేసి పడుకున్న తర్వాత రాత్రుల సమయంలో కన్నీరు కార్చి, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు ఒక్క బిడ్డను దయచేసి ఈ నిందను తొలగించని తనకు వచ్చి దాని ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేసుకుంది. ఆ ప్రార్థన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఒక్క బిడ్డను దయచే ప్రభు అంటే మన దేవుడు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను చేయగల శక్తి గల దేవుడు 3 మగపిల్లలు ఇచ్చాడు. షార్ట్ కట్ లో చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. 3 యవనస్తులు కూడా భక్తులు పెంచారు మా తల్లిదండ్రులు. చర్చికి వెళ్ళేవాళ్ళం రండి, మంచి చదివించారు, మంచి ఉద్యోగాలు చేసుకునేటప్పుడు యవ్వన కాలం వచ్చిన తర్వాత 3 యవనస్తులతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన సేవ చేయమంటే 3 మేము కూడా దేవుడి సేవకు లోబడిపోయాం. దేవునికి స్తోత్రం. మా అన్నయ్య గారు
గుంటూరు జిల్లా బాపట్ల సేవ చేస్తున్నారు. దేవుడు నన్ను ఖమ్మం జిల్లా మధుర మండలం శ్రీపురం ప్రాంతానికి సేవ పంపించాడు. ఖమ్మం దేవుడు గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి సేవ పంపించాడు. వట్టి చేతులతో అది 1998 సంవత్సరము ఆగస్టు నెల 12వ తేదీన విజయవాడ నుంచి సిరిపురం మధుర దగ్గర మధుర అనే ప్రాంతంలో రైల్వే స్టేషన్ దిగి సిరిపురం 9 కిలోమీటర్లు విలేజ్ ఆ ప్రాంతానికి వట్టి చేతులతో సేవకు వచ్చాం. ఆ ఊరంతా అద్దె కోసం అడిగాం కానీ ఎవరు మాకు అద్దెలు దొరకలేదు. ఒక ముస్లిం బజార్లో ముస్లిం కుటుంబం ప్రేమ దేవుడా మాకు అద్దెకి ఇచ్చింది. 2 గదులు 200 రూపాయలకి అద్దె తీసుకున్నాం. ఒక గదిలో వంట చేసుకునే వాళ్ళం, ఒక గదిలో ప్రార్థన చేసుకునే వాళ్ళం. అలా ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని కనపరుస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. ప్రభువా నాకు సొంతలు కావాలి, అద్దెంట్లో ఉండి నేను ఏం చేయగలను ప్రభువా అని నేను ఏకాంతంకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రయత్నం చేస్తా ఉన్నాను. ప్రయత్నం చేస్తుండగా 5 సెంట్ల స్థలం 10,000 రూపాయలు 10,500కు దొరికింది. పేమెంట్ దేని పిల్లరా అది ఆ టైంలో నా దగ్గర ఉన్నది ఒక 500 రూపాయలు మాత్రమే ఉంటే 500 అడ్వాన్స్ ఇచ్చాం. ఇంకా 10,000 రూపాయలు కట్టాలి. ఏకాంతంకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ఊరి బయట మామిడి తోటలో ఉంటే మామిడి తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా అని దేవుడు ప్రార్థన చేస్తాను. 3 దినాలు పగలు రాత్రుల మామిడి తోటలో ప్రార్థన చేస్తా ఉంటే 3వ దినం తెల్లవారుజామున ఆకాశంలో ఒక స్వరం వినబడింది. ఏమిటా స్వరం అంటే, నా కుమారుడా నాకు ఇచ్చి నన్ను శోధించు అన్నాడు. వెంటనే దిగులు మేలుకు వచ్చింది. ఇంటికి వచ్చేసాను. నా భార్య నేను కూర్చొని ఆలోచన చేయడం ప్రారంభించాం. ఏముంది మన దగ్గర ఇవ్వడానికి? వడ్డీ చేతులతో విజయవాడలో ఒక సొంతిల్లు ఉంది, అన్ని కూడా విడిచిపెట్టేసేసి ఇక్కడ అద్దెకు వచ్చాం. ఏం ప్రస్తుతం మన దగ్గర ఏముంది? బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, సంగమా లేదు, ఏమి కూడా లేదు కదా. వడ్డీ చేతులతో వచ్చాం కదా, మరి ఏముంది దేవుడు కోవటానికి అని చెప్పని ప్రేమ దేవుని మీద ఆలోచన చేసినా మాకు దొరకలేదు. మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రభువా మీరు ఏం చూపిస్తే అని మీకు ఇవ్వటానికి రెడీ, దేవునికి స్తోత్రం అని ప్రార్థన చేయగా దేవుడు ఆశ్చర్యకరంగా హాస్టల్ గారు బంగారు నామకాలు చూపించాడు. దేవుడు చేతి కళ్యాణ బొమ్మలను చూపించాడు. దేవుడు అండి ప్రేమ దేవుడు సహజంగా స్త్రీలకు దేని మీద ఆశ ఉంటుంది చెప్పండి, బంగారం మీద ఉంటుంది కదా. కానీ నా భార్య ప్రేమ దేవుని మీద అవి తీసి దేవునికి ఇచ్చేద్దామని చెప్పని నా చేతులు పెట్టింది. వెంటనే బొట్టలు కట్టుకొని తీసుకుని ఆత్మీయ మాకు భక్తి నేర్పించినటువంటి సేవకులు ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి కానుకగా ఇచ్చి ప్రార్థన చేయించుకొచ్చేసాం. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించాం. నాకు ఇచ్చిన శోధించమన్నావు కదా ప్రభువా, మాకు కలిగింది నీకు ఇచ్చేసాం, మాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తే 25వ తారీఖున మేము 10,000 రూపాయలు డబ్బులు కట్టాలి. 24వ తారీఖునే 10,000 సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సాగుకొచ్చిన తొలి దినాల్లో 10,000 రూపాయలు అంటే 10 కోట్లు నాకు, ఎందుకంటే చేతిలో రాబడి లేదు, ఒక్క రూపాయి లేని రాబడి లేని ఆ టైంలో దేవుడు ఆ స్థలానికి 10,000 రూపాయలు సమకూర్చి మా చేతిలో పెట్టాడు. వెంటనే ఆ అమౌంట్ అక్కడ అడ్వాన్స్ కట్టేసేసి అగ్రిమెంట్ రాపించేసుకొని అద్దుకున్నటువంటి గృహం నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళిపోయాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అలా ప్రారంభమైనటువంటి ఆ సేవా జీవితం క్రమక్రమంగా అంచెలుగా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు దర్శనాలు చూపించాడు. డాబా ఇచ్చినట్లుగా ఏమండి మొట్టమొదటి పూరి గుడిసెలో ఉన్నాం. ఆ తర్వాత దేవుడు మందిరాన్ని రేగు షెడ్ మందిరం ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత ఇలాంటి పెద్ద డాబా మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ముగ్గురు అన్నదమ్ములు ఆలోచన చేసుకొని మా ఇంట్లో ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి సొంత స్థలం కూడా మొత్తం అమ్మేసేసి మొత్తం కూడా దేవునికి కానుకగా అర్పించేసాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని మహిమ కొరకు. ఎవరి మహిమ కొరకు చెప్పండి? దేవుని మహిమ కొరకు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, నాకు ఇచ్చి నన్ను శోధించినంత ఆకాశపు వాక్యం నింపి పట్ట చాలంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తానన్నాడు. దేవుని లేదా రక్షించబడిన నీవు దేవుడు నీకు ఇచ్చే కష్టార్జిత మంటలో దేవుని వాక్యం చెప్తాము. దేవుడు తెలుసా, 10వ భాగము దేవుని సొమ్ము. ఎవరి సొమ్ము? అది నువ్వు వాడుకోవడానికి నీకు అర్హత లేదది. దేవునికే ఏం చేయాలి చెప్పండి? అర్పించేవారికి ఉండాలి. ప్రేమ లేదా దేవుడు మీకు ఇచ్చిన కష్టార్జితం అంతటిలో కూడా నీ రాబడి అంతటిలో కూడా 10వ ఎవరు చెల్లించాలి చెప్పండి? దేవునికి అర్పించాలి. దాంతో పాటు ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు, ఇలాంటి మందిరం పనులు ఏర్పాటు చేసినప్పుడు నీ దేవుడిని ఆశీర్వదించిన కాదు, నీ
స్తోమత కలిగి సమృద్ధిగా నువ్వు గుప్పులు విప్పేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు భూమి మీద గుప్పులు విప్పితే పరలోకంలో దేవుడు గుప్పులు విప్పుతాడు. నువ్వు ఇక్కడ దిగబడితే చెప్పాలి, అక్కడ ఆయన కూడా వెలువడతాడు దేవుడు. ప్రేమేంటి బిడ్డలారా, మన గుప్పిలి చిన్నదే, ఆయన గుప్పిలి చెప్పండి పెద్దది. ప్రేమేందేని కదా ఆ సత్యమును అర్థం చేసుకునేటువంటి నేను ప్రేమేందేని కదా దేవుడు నాతో అన్నాడు, మొట్టమొదటిగా ఒక భాగమే తీసుకున్నావు, ఆ దశమ భాగం. దేవుడు నాతో అన్నాడు, నేను నీ బావుగా ఆశీర్వదించాలనుకున్నాను, 2 భాగాలు తీ అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన కష్టాలు 2 భాగాలు తీయడం ప్రారంభించాను. ఇంకా వచ్చిన దాంట్లో అంతా కూడా ఎక్కువ శాతం మందిరానికి ఏకాంత స్థలానికి వీడికి ఖర్చు పెట్టేసి ప్రేమేందేనిగా ఇంట్లో పొదుపుగా వాడుకోవడం ప్రారంభించాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, దేవుడు సమస్తము కూడా సమకూర్చాడు. ఆయనకి ఇచ్చి దరిద్రులైన వారు భూమి మీద ఎవరు కూడా లేరు. ఆయనకి యువక భూమి మీద చెప్పండి, దరిద్రులైన వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. ప్రేమేందేనిగా ఈ మాటలు వింటున్నా నీతో దేవుడే మాటలు మాట్లాడుతున్నాడు. జ్ఞానులు ఈ దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశారు చెప్పండి, తమ పెట్టెలు విప్పి బంగారాన్ని సాంబ్రాణిని బోధమును కానుకలుగా ఆయనకి అర్పించారు. దేవుని బంగారం దేని గుర్తు తెలుసా? ఆత్మీయాత్మలో రాజరికానికి, ఆయన రాజులకు రాజు అన్నటువంటి గుర్తుగా బంగారాన్ని సమర్పించారు. అలాగే ప్రియమైన దేవుని సాంబ్రాణి ఆయన ఆరాధించడానికి గుర్తుగా సాంబ్రాణిని ఆయన కానుక అర్పించారు. బోధము ఆయన మరణ పునరుద్ధాన గుర్తుగా బోధాన్ని సమర్పించారు. దేవునికి స్తోత్రం. నేను సాగుకు వచ్చిన తర్వాత నాకు ఒక్కటే ఆశ ఏంటంటే, వాక్యం చెప్పేటప్పుడు నేను కనబడకూడదు, నాలుగు కనబడాలి ప్రభా, నా స్వరం వినబడకూడదు, నాలుగు నీ స్వరం వినబడకూడదు ప్రభా. ప్రార్థన చేసుకుంటా ఉంటే దర్శనంలో దేవుడు వచ్చాడు. అది 2006వ సంవత్సరం. దర్శనంలో దేవుడు వచ్చినాడు, నీకు వాగ్దానం చేస్తున్నాను చదువు అన్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, నీకు వాగ్దానం ఇస్తున్నాను చదువు అన్నాడు దేవుడు. వెంటనే దిక్కులు మేలుకు వచ్చింది. బైబిల్ గ్రంథం తెరచి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది అని చదవడం ప్రారంభిస్తే ఏముంది రాయబడి చెప్పండి, బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానం రాగా నాకు అర్థం కాల, ఈ వాగ్దానము ఎవరి ప్రవచనం? ఇది యేసుక్రీస్తు పుట్టుకు సంబంధించిన ప్రవచనం. యేసుక్రీస్తు పుట్టుకు సంబంధించినటువంటి ఆ ప్రవచనాన్ని దేవుడు నాకు ఎందుకు వాగ్దానం ఇచ్చాడు అర్థం కాల. దాని నెరవేర్పు మత్తయి సువార్త 2:5లో రాయబడి ఉంది. దాని నెరవేర్పు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి, యూదా రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు ఏమని రాయబడింది అక్కడ? యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నీలో నుండి బయటకి వస్తానని చెప్పి రాయబడింది. ప్రేమేందేని కన్యకైన మరియమ్మకు ప్రేమేందేని పరిశుద్ధాత్మ ద్వారా ఎలా యేసు ప్రభు జన్మించాడు చాలా మందికి అర్థం కాదని ఒక మిస్టరీ. అది అదొక మిస్టరీ. పరిశుద్ధాత్మ ద్వారా కన్యక తరపున ఎలా జన్మించాడంటే బైబిల్ చెబుతుందని సమాధానం. ఏమిటి సమాధానం తెలుసా? ఆయన నిన్ను కమ్ముకుంటాడు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి ఎక్కడున్న మాట లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. చూడండి ఎలా జన్మించాడు యేసు ప్రభువారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దానికన్నా పై ఉంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఎలా పుట్టాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఆ మీదకి దిగి వచ్చాడు. సర్వోన్నతుడి శక్తి ఆయన్ని కమ్ముకుంది. దేవునికి స్తోత్రం. నీలో నాలో ఎవరు పుట్టాలి? ఎవరు కనబడాలి? చెప్పండి, ఎవరు కనబడాలి? యేసయ్య మనలో కనబడాలంటే
నీ మీదకి దిగి రావాలి, ఆత్మ నిన్ను కమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి రావాలి. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటే నీలో నుండి ఎవరు బయటకు వస్తారు తెలుసా? ఎవరు వస్తారు చెప్పండి? పరిశుద్ధుడు బయటకు వస్తాడు. ఎవరు వస్తారు చెప్పండి? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పరిశుద్ధుడు భూమి మీదకి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి ప్రసంగ అంశం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 4:17 పరలోక రాజ్యం సమీపించినది. మత్తయి సువార్త 4:17 ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగ అంశం. మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పొచ్చు, ప్రకటింప మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగ అంశం ఏంటో తెలుసా? మారు మనస్సు. ఏ మనసు చెప్పండి? పరలోక రాజ్యం సమీపించినది కనుక నీ మనస్సు మార్చుకో. నీ మనస్సు మార్చుకుంటే ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతావు, నిత్య నరకాలను తప్పించుకుంటావు అని చెప్పని దేవుడు ప్రసంగం ప్రారంభించాడు. ప్రసంగం చేయటం మొదలు పెట్టినట్లుగా మనం చూస్తాము. కనుక ఈ క్రిస్మస్ యొక్క శుభవేళ, ఆనందకరమైన వేళ, మారు మనసు లేని వారు మారు మనసు పొందుకుందురుగాక. బాప్తిసం పొందని వారు యేసు నామములో బాప్తిసం పొందుకుందురుగాక. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ ఆరాధనలో దేవుడు మనందరి జీవితాలను సంతోషముతో నింపునుగాక. ఆమె అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు మనలో దీవించి ఆశీర్వదించునుగాక.